ప్రతిమ మల్టీప్లెక్స్లో 6,67,00,000 పట్టుకున్నారట. ఈ ప్రతిమ ఎవరిదండి? కరీంనగర్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోదరావు తమ్మునిది ప్రతిమ శ్రీనివాస్ది ప్రతిమ మల్టీప్లెక్స్. ఈ ప్రతిమ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వీళ్ళే ఇక్కడ వట్టినాగులపల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లని బెదిరించి 100 కోట్ల భూమిని రాసుకున్నారు ఈ దొంగలు. అంత అక్రమ సంపాదనే. 6,67,00,000 పట్టుకున్నారట. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధువులది ఈ మల్టీప్లెక్స్. ఎన్నికల్లో పంపిణీకే దాచారన్న ప్రత్యర్థి పార్టీలట. అయిపోయా ఇక ఇదే ఆ మల్టీప్లెక్స్ కరీంనగర్లో ఉంటుంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సమీప బంధువులకు చెందిన ప్రతిమ మల్టీప్లెక్స్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం దాకా జరిపిన ఈ తనిఖీల్లో మల్టీప్లెక్స్ సెల్లార్లోని అకౌంట్స్ ఆఫీస్ గదిలో 6,67,00,000 నగదును గుర్తించి సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించి మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ పి రాఘవేంద్ర బాబును వివరణ కోరగా సరైన సమాధానం ఇవ్వలేదని కరీంనగర్ టౌన్ ఏసీపీ జి నరేందర్ తెలిపారు. దీంతో నగదును సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వినోద్ కుమార్ సమీప బంధువులకు చెందిన మల్టీప్లెక్స్లో నగదును పట్టివేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వినోద్ కుమారే డబ్బును అక్కడ దాచిపెట్టారని అధికార కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం కాదులే, వినోద్ కుమార్ 6 కోట్లే కదా, ఏముంది చెప్పు. కేసీఆర్ అడిగితే 60 కోట్లు పంపిస్తాడు, ఏముంది, ఎంత ఈజీ చెప్పు. ఆ వట్టినాగులపల్లిలోని తమ్ముడు కబ్జా పెట్టిన భూమిని అమ్మినా దాదాపు 500-600 కోట్లు వస్తాయి. 6 కోట్లకు లెక్కన అండి, 6 వెంట్రుకలతో సమానం 6 కోట్లు.